హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో పట్నం అమ్మాయి. హాస్పిటల్కి వచ్చేసాము. ఇంకా ఆయన బిజీగా ఉన్నాడు అనమాట. ఇది వచ్చేసి మా గ్రోత్ స్కాన్ రూమ్ అనమాట. మొబైల్స్ నాట్ అలౌడ్. యాక్చువల్లీ ఈరోజు నేను ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే నా గ్రోత్ స్కాన్ అప్డేట్ అనమాట. నేను అనుకుంది ఒకటి, అయ్యింది ఒకటి. సో నా గ్రోత్ స్కాన్ కోసం అని చెప్పేసి నేను హాస్పిటల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. అండ్ ఆల్సో అదేంటంటే నా 37th వీక్ అనమాట. సో ఏమైందంటే నేను గ్రోత్ స్కాన్ కదా, సో ఐ మీన్ క్లియర్గా ఫేసెస్ అవన్నీ కొంచెం క్లియర్గా చూపిస్తారు, అన్నీ చూపిస్తారు అని ఎక్స్పెక్ట్ చేశా. సో ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ మా వారిని కూడా రమ్మని చెప్పాను నేను. వచ్చాడు, తీసుకెళ్ళాము. ఫస్ట్ స్కాన్ చేసేసారు. అమ్మ స్కాన్ నేను అంటే లైక్ టెన్షన్ పడిపోయా. అంటే స్కాన్కి సపోర్ట్ అంటే లైక్ కోఆపరేట్ చేస్తారా లేదా బేబీ తెలీదు. బికాస్ మళ్ళీ ఈరోజు స్కాన్కి ఒకవేళ కోఆపరేట్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ డే రమ్మంటారు. అందుకే ఇంకా కోఆపరేట్ చేయాలబ్బా అని చెప్పేసి ఇంకా గ్రోత్ స్కాన్కి వెళ్ళే ముందు మనకి స్ప్రౌట్స్, ఏదైనా ఆరెంజ్ జ్యూస్ కానీ అలా ఇస్తారనమాట. కానీ నేను అవి తీసుకోలేదు, అవన్నీ తీసుకోలేదు, అవి తినబుద్ధి కాలేదని. ఇంకా సరే అని ఇంకా గ్రోత్ స్కాన్కి ఎవరైనా వస్తే మనతోని పిలుస్తారనమాట, అంటే లైక్ చూపించడానికి బేబీని. సో అందుకని చెప్పేసి ఈసారి నువ్వు రా, లాస్ట్ స్కాన్ కాబట్టి అని చెప్పాను అనమాట. సో చెప్తే సరే అని చెప్పేసి వచ్చారు. ఇంక ఇద్దరం కలిసి వెళ్ళాము. చూసారు, బట్ ఏంటంటే లైక్ ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు, ఏం లేదు. అండ్ ఆల్సో బేబీని కూడా కరెక్ట్గా చూపించలేదు మాకు. అంటే లైక్ చూపించడం ఇన్ ద సెన్స్ లాస్ట్ గ్రోత్ స్కాన్లో క్లియర్గా చూపించారు. ఈసారి గ్రోత్ స్కాన్ పైన పైన చూపించారు అనమాట. అంటే లైక్ ఫేస్ కానీ ఏది కానీ అసలు అర్థం అవ్వలేదు గ్రోత్ స్కాన్ ఈసారి నాకు. ఏం చూపించలేదు. ఇంకా మా హస్బెండ్ని కూడా పిలిచారు, మా హస్బెండ్కి కూడా చూపించారు. బట్ ఆయనకు అర్థం అదేంటి లాస్ట్ టైం బాగా చూపించారు కదా, ఈసారి కూడా ఏం చూపించలేదు ఏంటి. అంటే లైక్ హ్యాండ్స్, లెగ్స్ అన్నీ చూపిస్తారు కదా, అవి ఏం చూపించలేదు అసలు. ఇంకా మాకు టెన్షన్ అయిపోయింది, ఏంటి ఏం చూపించట్లేదు ఏంటి అని. ఇంకా వాళ్ళని అడిగితే బేబీ అంత బాగుంది, చాలా బాగుంది అని చెప్పారు. ఇంకా బాగుంది కానీ అంటే లైక్ మళ్ళీ మేము అంటే లైక్ ఫైల్స్ స్కాన్ ఉంటుంది కదా, స్కాన్ ఈ స్కాన్లో కూడా చూసాను అనమాట. స్కాన్లో చూస్తే అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం, డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. బేబీ ఎలా ఉంది ఏంటి అని, బేబీ చాలా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్నారు. అమ్మయ్య అనుకున్నాం. బట్ బేబీని అంటే లైక్ క్లియర్గా చూడలేకపోయాము అని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. ఇంకా సరే అని చెప్పేసి అపాయింట్మెంట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు 37 వీక్స్ నాకు. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇంటర్నల్ చెకప్ ఉందని చెప్పారు. సో దాన్ని బట్టి నార్మల్ డెలివరీయా లేదా సిజరీనా అని చెప్తానని చెప్పారు. సో ఈగర్లీ వెయిటింగ్ అనమాట నేను. సో ఇది నా హాస్పిటల్ ఫైల్ అనమాట. ఇది ఇంకా ఆల్మోస్ట్ నా గ్రోత్ స్కాన్, ఇది నా లాస్ట్ స్కాన్ కాబట్టి కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యా. బికాజ్ ఎలా ఉన్నారు బేబీ ఏంటి అని ఒక చిన్నపాటి టెన్షన్ ఉంటుంది కదా, సో అలా అనమాట. ఇప్పుడు నాకు ఇది మొన్న రీసెంట్గా చేసిన స్కాన్ అనమాట. ఇది అసలు అంటే లైక్ పర్ఫెక్ట్గా ఏం తెలియలేదు స్కాన్లో, ఏం తెలియలేదు నాకు అసలు. మొత్తం బ్లాక్ ఉంది. అసలు హ్యాండ్స్ ఎక్కడున్నాయి, లెగ్స్ ఎక్కడున్నాయి అదేం తెలియలేదు. ఇంకా చూస్తున్నా, ఈగర్లీ వెయిటింగ్ నేను కూడా 37 వీక్స్ ఇంకా అని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ నార్మల్ డెలివరీ అవ్వాలని కోరుకుంటున్నా. బట్ గాడ్ గ్రేస్ ఇంకా నేను పాటించేవన్నీ పాటిస్తున్నా. ఎక్సర్సైజ్ అని, ఫుడ్ అని, సంథింగ్ అన్నీ నార్మల్ డెలివరీ కోసం నేను ట్రై చేస్తున్నా. ఇంకా దేవుడి చేతిలో ఉందన్నమాట. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అనేది. నేనైతే మోస్ట్లీ నార్మల్ డెలివరీ అని అవ్వాలనుకుంటున్నా. సో బేబీ అంతా బాగానే ఉంది. ఇప్పుడు 37 వీక్స్ నాకు. సో బేబీ హార్ట్ రేట్ వచ్చేసి 161 బీపీఎం ఉంది. సో అదొకటే క్లియర్గా తెలుస్తుంది నాకు. ఇంకా ఇవన్నీ హెడ్ నెక్ సంథింగ్ ఏవో ఉన్నాయి. బేబీ వెయిట్ కూడా బాగానే ఉంది, 2.804 గ్రామ్స్ సంథింగ్ ఉంది. అంతే ఉంది, 2.805 గ్రామ్స్ అనమాట.
గ్రోత్ స్కాన్ ఏంటంటే మనకి గ్రోత్ స్కాన్‌లో మనకి ఏం చెప్తారు బేబీ వెయిట్ అంటే డాక్టర్స్‌కి అయితే తెలుస్తది. గర్లా బాయా అనేది. బట్ మనకు చెప్పరు. అండ్ గ్రోత్ స్కాన్‌లో కూడా క్లియర్‌గా బయట హాస్పిటల్స్‌లో మోస్ట్‌లీ ఏంటంటే క్లియర్‌గా తెలిసిపోతుంది. అంటే స్కాన్స్ ఈవెన్ ప్రతి ఒక్క పార్ట్ టు పార్ట్ స్కాన్ చేస్తారు కాబట్టి మనకి ఈజీగా తెలిసిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే క్లియర్‌గా మాకు మెన్షన్ చేయట్లేదు. అంటే లైక్ క్లియర్‌గా చూపించట్లేదు స్కాన్స్‌లో. ఇక్కడ ఈ హాస్పిటల్‌లో రూల్ అలా ఉందేమో! సో, నేను గూడా అందుకే ఏమంత అనుకోవట్లే. బట్ ఎవరైనా హ్యాపీయే. గర్ల్ అయినా, బాయ్ అయినా ఎవ్వరైనా హ్యాపీయే. ఎవ్వరైనా పిల్లలే. సో, ఈగర్‌లీ వెయిటింగ్. బట్ ఏంటంటే ఈసారి నాకేం చూపించలేదు. నాకు హెడ్ ఎక్కడుంది, లెగ్ ఎక్కడుందని క్లియర్‌గా చూపించదు. అదే లాస్ట్ గ్రోత్ స్కాన్‌లో అయితే చాలా బాగా చూపించారు. ఫేస్ కూడా చాలా బాగా అనిపించింది నాకు లాస్ట్ గ్రోత్ స్కాన్‌లో. ఇదిగోండి లాస్ట్ గ్రోత్ స్కాన్‌లో ఫేస్ అది కూడా చూపించారు. సో, అప్పుడు బాగా అనిపించింది హ్యాపీ లెగ్ ఇదేమో చిన్ని చిన్ని చేతులు, చిన్ని చిన్ని కాళ్ళు, ఇదేమో చిన్ని చిన్ని చేతులు, కాళ్ళు చాలా బాగుంది. లాస్ట్ గ్రోత్ స్కాన్‌లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఈసారి కొంచెం డిసప్పాయింట్ అయ్యా బికాజ్ ఏం చూపించలేదు సరిగ్గా. ఇంకా మనకి గ్రోత్ స్కాన్ ఎందుకు చేస్తారు అంటే లైక్ లెగ్స్, హ్యాండ్స్ అన్నీ క్లియర్‌గా చూపించడానికే కదా! అండ్ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉందా లేదా అవన్నీ చూపిస్తారు కదా! సో, అంతా ఎవ్రీథింగ్ అయితే పాజిటివ్ అనమాట. అంత బానే ఉందన్నారు. ఇదనమాట నా గ్రోత్ స్కాన్ యాక్చువల్లీ ఇలా జరిగింది. ఆల్మోస్ట్ నేను అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఎళ్ళాను. అంటే బేబీని క్లియర్‌గా కనిపిస్తారని చెప్పేసి. బట్ అక్కడ ఏం చూపించలేదు గ్రోత్ స్కాన్‌లో అంత క్లియర్‌గా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడితో గ్రోత్ స్కాన్ అయిపోయినట్టే. 37 వీక్స్ లాస్ట్ గ్రోత్ స్కాన్ ఉంటుంది కదా! సో, గ్రోత్ స్కాన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా స్కాన్స్ ఏమి ఉండవు. స్కాన్ ద్వారా మన బేబీ పొజిషన్ ఎలా ఉంది అంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా అని తెలుసుకొని చెప్తారంట. సో, ఇప్పుడు నాకు నెక్స్ట్ వీక్ ఉందనమాట. లాస్ట్ వీక్ వెళ్ళాను. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఇంటర్నల్ చెకప్ ఉంది. సో, చాలా చాలా నర్వస్‌గా ఉంది ఇంటర్నల్ స్కాన్ అంటే. సో, ఇంకా చూడాలి ఎలా ఉంటదో ఏంటో అని. ఇంకా డాక్టర్ నార్మల్ అంటారా? సిజేరియన్ అంటారా? మోస్ట్‌లీ నార్మల్ అవ్వాలని కోరుకుంటున్నా. బట్ ఏమవుతదో తెలీదు. లెట్స్ సీ. హోప్ ఫర్ ది బెస్ట్ అని అనుకుంటున్నా. సో, ఫుడ్ అయితే ప్రాపర్‌గా తీసుకోవాలి. ఆహ్, ఈ టైంలో ఫుడ్ ప్రాపర్‌గా ప్రోటీన్ తీసుకోవాలి ఎక్కువ. ప్రోటీన్ తీసుకుంటే చాలా బెస్ట్ ఈ టైంలో. ఇంకా కాకపోతే అన్నీ తినేయాలనిపిచ్చేస్తది. కానీ కంట్రోల్ చేసుకోవాలి ఈ టైంలో. ఇంకా నేను గూడా అలా అలా చూస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ చెకప్ నాకు నెక్స్ట్ వీక్ మండే ఉంది. సో, మళ్ళీ నెక్స్ట్ విజిట్ మండే అనమాట. సో, ఇది నా ఇదన్నీ నా ఫైల్స్ అనమాట. నా బిల్స్ నావన్నీ, నా రిపోర్ట్స్ ఇవన్నీ. ఇవన్నీ నా స్కాన్స్, ఎన్‌టి స్కాన్, గ్రోత్ స్కాన్, టిఫా స్కాన్ ఆల్మోస్ట్ దిస్ ఈజ్ వాట్ మై ఫైల్ అనమాట. సో, మాకేంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా వీడియో తీయాలన్నా కూడా కష్టమే. బికాజ్ నాకు తెలిసి మా దాంట్లో ఎలౌ చెయ్యరు. తెలిసి కాదు ఎలౌ చెయ్యరు. అండ్ సో, అందుకే వీడియోస్ అంటే క్లియర్‌గా పెట్టలేకపోతున్నా. హాస్పిటల్ వీడియోస్ కానీ ఏవైనా. బికాజ్ అది వాళ్ళ రూల్ ఏమో మేబీ కావచ్చు. సో, ఉంటాయి ప్రతి ఒక్క హాస్పిటల్‌లో ఒక్కొక్క రూల్ అనేది ఉంటది. సో, మా దగ్గరైతే ఎలౌ చేయరు కాబట్టి సో, వీడియోస్ తీసుకునే ఛాన్స్ లేదు.